ఏపీలో మందుబాబులు తాగుతున్నది అసలు మద్యమేనా? మద్యం పేరుతో విషం ఏమన్నా కడుపులోకి పంపిస్తున్నారా? ఇలాంటి అనుమానాలే బలపడుతున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం పేరుతో నాసి రకం కల్తీ మద్యాన్ని కలిపేసి అమ్మేస్తున్నారు అనే విమర్శలు కోకొల్లలుగా వినిపించాయి. కానీ దానికి ఆధారాలు మాత్రం దొరికిన దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు భారీగా ఆధారాలు బయటపడుతున్నాయి. ఎక్కడికక్కడ డంపులు వెలుగులోకి వస్తున్నాయి. భారీగా కల్తీ మద్యాన్ని తయారు చేసి దాన్ని నిల్వ చేసి యథేచ్ఛగా లిక్కర్ షాపుల ద్వారా అమ్మేస్తున్న వ్యవహారం బట్ట బయలవుతోంది. దీంతో అందరిలోనూ కలవరం కలుగుతుంది. ఇదెక్కడో తంబళ్లపల్లి ములకల చెరువులో బయటపడినటువంటి ఉదంతమే కాదు, అనేక చోట్ల ఎక్సైజ్ అధికారుల సోదాలో భారీ మొత్తంలో మద్యం నిల్వలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో భారీ డంప్ దొరికింది. భారీగా కల్తీ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నింటి వెనక తంబళ్లపల్లి కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జనార్దన్ రావు పాత్ర మీద అనుమానాలు కలుగుతున్నాయి. విజయవాడలోని ఒక బార్ షాప్ లైసెన్సీ హోల్డర్ అయిన జనార్దన్ రావు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మద్యం దుకాణాలకి ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్టుగా అంతా భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఎన్టీఆర్ జిల్లాలో అనేక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే జనార్దన్ రావు ఇంత పెద్ద మొత్తంలో కల్తీ తయారు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మద్యాన్ని కల్తీ చేసి అమ్మేస్తున్నటువంటి వైనం వెలుగులోకి రావడంతో ఇప్పుడు మందుబాబులు కలవరపడాల్సిన పరిస్థితి వస్తోంది. తాము తాగుతుంది అసలు మద్యమేనా, ఆ పేరుతో స్పిరిట్ సహా ఇతర అనేక రసాయనాలతో కలిపి కడుపులో పోసేస్తున్నారా అనే సందేహాలు బలపడుతున్నాయి. చాలా తీవ్రమైనటువంటి సమస్యగా మారుతోంది. మందు ప్రియుల ప్రాణాలతో ఆడుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది. అలవాట్లను మానుకోలేని అనేక మంది జీవితాలు పణంగా పెట్టేసే రీతికి ఈ మద్యం తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి లిక్కర్ ఏ రీతిని తాగినా అది ప్రమాదకరమే. ఇలాంటి కల్తీ మద్యం మరింత ప్రమాదకరంగా ప్రజల ప్రాణాల మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అనేక మంది ఇటీవల కాలంలో మద్యం సేవించి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వీటన్నింటి వెనుక కల్తీ మద్యమే కారణమా అనే సందేహాలు ఇప్పుడు బలపడుతున్నాయి. విపక్షం నుంచి అనేక అనుమానాలు వస్తున్నాయి. విజయవాడ నుంచి తంబళ్లపల్లి వరకు ఈ ప్రాంతం అంతా కల్తీ మద్యంతో ముడిపడిపోయినటువంటి తరుణంలో దీని వెనక ఇంకెంతెంతమంది ఉన్నారు అనే అనుమానం కలుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత కల్తీ మద్యం తయారీ, రవాణా, బాట్లింగ్ ఇవన్నీ జరుగుతున్నాయంటే దీని వెనక చాలా పెద్ద తలకాయలే ఉండొచ్చు అనే అభిప్రాయం వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేవలం తంబళ్లపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు అనే మరొక పార్టీకి చెందినటువంటి నాయకుడిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఉంది. కానీ ఈ వ్యవహారం వెనక, ఈ లిక్కర్ రాకెట్ వెనక చాలా పెద్ద తలకాయలే ఉన్నట్టు భావించాల్సి ఉంటుంది. ఇంత భారీ మొత్తంలో లిక్కర్ నిల్వ చేయడం, దాన్ని లిక్కర్ షాపుల ద్వారా అమ్మకాలు సాగించడం, దానికి మళ్ళీ తయారీ కోసం ఒక ప్రత్యేకంగా బాట్లింగ్ యూనిట్, దాదాపు డిస్టిలరీ ఏర్పాటు చేసినటువంటి తీరు చాలా ఆందోళనకరంగా మారుతోంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి వైనం వెల్లడవుతుంది. దీని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. మరి చంద్రబాబు సర్కారు అందుకు సిద్ధమవుతుందా? ఎక్సైజ్ శాఖ అధికారులు ఇన్నాళ్లుగా ఇంత పెద్ద లిక్కర్ రాకెట్ విషయంలో ఎందుకని చోద్యం చూశారు? ఇప్పుడు దాడులు చేసిన తర్వాత కూడా చిన్న చిన్న కేసులతో సాధారణ వ్యక్తుల మీద పెట్టి చేతులు దులుపుకునే ప్రయత్నంలో ఎందుకున్నారు? ఇలాంటివన్నీ సందేహాలకు తావిచ్చే అంశాలుగా మారుతున్నాయి. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గతంలో తాము చేసినటువంటి ఆరోపణలకు అనుగుణంగానే ఇప్పుడు కల్తీ మద్యం చెలరేగిపోతున్నటువంటి తరుణంలో కట్టడి చేయాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంటుంది. కట్టడి చేయకుండా ఇంతకాలంగా ఇంత యథేచ్ఛగా లిక్కర్ కల్తీ మాఫియా నడుస్తున్నటువంటి తరుణంలో అందుకు బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ అంశం మీద సమగ్ర దర్యాప్తుకి ఆదేశించాలి. పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. అసలు దోషుల్ని శిక్షించాలి. లేదంటే మాత్రం ప్రజల్లో ఈ లిక్కర్ రాకెట్, ఈ కల్తీ మద్యం భాగోతం చాలా చాలా అనుమానాల్ని పెనుభూతంగా మార్చేసే ప్రమాదం ఉంటుంది. చాలా మందిలో సందేహాలు మరింత బలపడి రాజకీయ అండ లేకుండా ఇదంతా సాగుతుందా అనే అభిప్రాయం మరింతగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.